నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేడు లక్ష్మి. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. లోతుకుంట భూ వివాదంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు తాజాగా మరోసారి హైడ్రాపై మండిపడింది. అంతా మీ ఇష్టమేనా, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా అని సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఏవి రంగనాథ్ కు న్యాయస్థానం నెల రోజుల పాటు జైలు శిక్ష విధించిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అవన్నీ తప్పుడు వార్తలని తేలింది. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను లక్ష్యంగా చేసుకుంటూ మరో వార్త వైరల్ అయింది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష విధించిందనే ప్రచారం జోరందుకుంది. దీన్ని ఏమాత్రం నిర్ధారించుకోకుండా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు, న్యూస్ వెబ్సైట్లు కూడా దీనిపై కథనాలు ప్రసారం చేశాయి. దీంతో ఈ ఫేక్ న్యూస్ కాస్త క్షణాల్లో దావాలంలా వ్యాపించింది. ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అలాగే ప్రజలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను కాకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా హైడ్రా చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు, తప్పుడు ప్రచారాలపై కమిషనర్ ఏవి రంగనాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తే ప్రతి విషయాన్ని తనకే ఆపాదించి టార్గెట్ చేయడంపై ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. కోర్టు ధిక్కరణ కేసులు, బదిలీతో పాటు జైలు శిక్ష అంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన రంగనాథ్ తానేమీ అవినీతి, అక్రమాలకు పాల్పడి కోర్టు మెట్లు ఎక్కలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో సాధారణంగానే 2 ఏళ్లకు ఒకసారి బదిలీలు జరుగుతాయని, తన పదవీకాలం ముగిసింది కాబట్టి బదిలీ అవ్వడం సహజమని, అంతేకాని దానికి ఈ వివాదాలకు ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను హైడ్రాకు శాశ్వత కమిషనర్ను కానని, అదేమీ తన సొంత సంస్థ కాదని రంగనాథ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను, నిబంధనలకు లోబడి నిర్వర్తించడం తప్ప తనకు ఎలాంటి సొంత అజెండా లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అక్రమాలు అని చెప్పడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా కేవలం హైడ్రాపైనే ఫోకస్ చేస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నారని అసహనం వ్యక్తం చేశారట. ఈ 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా తాను చేసిన మంచి చెడు ఏంటనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారట. ఈ సందర్భంలోనే తాను మంచి పనులు చేశాను కాబట్టే తనను ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటూ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా కెరియర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి హైడ్రా కమిషనర్ హోదా వరకు ఏవి రంగనాథ్ ప్రజల పక్షాన నిలిచే అధికారిగా తనదైన ముద్ర వేశారు. రెడ్ టేపిజానికి లొంగకుండా ప్రజలకు సేవ చేయాలనే తపనే ఆయన్ను జనాదరణ పొందిన ఆఫీసర్గా నిలబెట్టిందని ఆయన సన్నిహితులు చెబుతారు. గతంలో వరంగల్ కమిషనర్గా పనిచేసిన సమయంలో నాటి అధికారిక పార్టీ కార్పొరేటర్లపై భూ కబ్జా ఆరోపణలు వస్తే రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పేదల వైపే నిలబడి న్యాయం చేశారు. ఆ సమయంలో ఆయన ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనంగా స్థానిక ప్రజలు రంగనాథ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా పోలీస్ బాస్ గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనూ ఏవి రంగనాథ్ తన ప్రత్యేక మార్కును చాటుకున్నారు.
ధాన్యం కొనుగోలు నిలిపివేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మిల్లర్లతో సమావేశమై మాట్లాడారు. నిజానికి అది తన పరిధిలోకి రాకపోయినప్పటికీ అన్నదాతలకు అండగా నిలవాలన్న ఆయన చొరవ అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. ఇక హైడ్రా కమిషనర్ గా ఆయన చేపట్టిన అనేక నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరింది. అందుకే ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహించడమే కాకుండా హైడ్రా పనితీరుకు పూర్తి సంఘీభావం ప్రకటించడం మనం చూశాం. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది ఏబీ రంగనాథ్ చెబుతున్న మాట. పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలను, కుట్రలను ప్రజలే తిప్పికొట్టాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఫేక్ న్యూస్ ను నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవడం బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరి కర్తవ్యం.